అందరికీ నమస్కారం. భక్తి మార్గం కార్యక్రమానికి స్వాగతం. జ్యోతిష్య శాస్త్ర ప్రకారం మంగళవారం ధైర్యం, శక్తి, పరాక్రమానికి కారకుడైన కుజగ్రహానికి అంకితమైన రోజు. ఇదే రోజు రామదూత శ్రీ హనుమంతుడి ఆరాధనకు కూడా అత్యంత పవిత్రమైనదిగా భావిస్తారు. మంగళవారం భక్తి శ్రద్ధలతో హనుమంతుణ్ణి పూజిస్తే జీవితంలో అడ్డంకులు తొలగిపోవడంతో పాటు ఆర్థిక ఇబ్బందులు, అప్పుల బాధలు తొలగిపోతాయని, ముఖ్యంగా ఈ రోజున బెల్లంతో చేసిన కొన్ని ప్రత్యేక పరిహారాలు పాటిస్తే హనుమంతుడి అనుగ్రహంతో పాటు కుజగ్రహ అనుకూల ఫలితాలు కూడా లభిస్తాయని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు. జాతకంలో కుజగ్రహం బలంగా ఉండి హనుమంతుడి కటాక్షం లభిస్తే ఆత్మవిశ్వాసం పెరగడంతో పాటు ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది. పనుల్లో ఉన్న ఆటంకాలు తొలగి అదృష్టం కలిసి వస్తుందని నమ్మకం. జ్యోతిష్య శాస్త్రంలో బెల్లం కుజగ్రహానికి సంబంధించిన పదార్థంగా పరిగణించబడుతుంది. మంగళవారం కుజుడికి సంబంధించిన రోజు కావడం, హనుమంతుడు ఈ గ్రహానికి అధిపతిగా భావించడం వల్ల ఈ రోజున బెల్లాన్ని హనుమంతుడికి సమర్పించడంతో ఎంతో శుభప్రదంగా చెబుతారు. మంగళవారం ఎవరికి తెలియకుండా హనుమంతుడికి బెల్లం నైవేద్యంగా సమర్పించడం లేదా బెల్లం దానం చేయడం వల్ల కుజగ్రహ దోషాలు తగ్గి ధైర్యం, ఆత్మవిశ్వాసం పెరుగుతాయని విశ్వాసం. ఎక్కువ కాలంగా అప్పుల సమస్యతో ఇబ్బంది పడుతున్న వారు మంగళవారం ఈ పరిహారం చేయవచ్చునని జ్యోతిష్య శాస్త్రం సూచిస్తుంది. హనుమాన్ ఆలయంలో 1.25 కిలో బెల్లం, 1.25 కిలో వేయించిన శనిగలు సమర్పించాలి. అందులో కొంత భాగాన్ని ప్రసాదంగా స్వీకరించాలి. మిగిలిన వాటిని అవసరమైన పేదలకు దానంగా చేయాలి. ఈ విధంగా వరుసగా 11 మంగళవారాలు భక్తి శ్రద్ధలతో వీలైనంత వరకు గోప్యంగా ఆచరిస్తే అప్పుల భారాన్ని తగ్గించే శుభ ఫలితాలు ఇస్తాయని విశ్వాసం. ఆర్థిక పురోగతి కోసం ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతున్న వారు ఈ సులభమైన పరిహారం చేయవచ్చునని చెబుతున్నారు. ఒక చిన్న ఎర్రటి వస్త్రంలో కొద్దిగా బెల్లం, ఒక రాగి నాణెం పెట్టి మూటగా కట్టాలి. దానిని హనుమంతుడి పాదాల వద్ద సమర్పించాలి. అనంతరం భక్తితో హనుమాన్ చాలీసా పారాయణం చేయాలి. మరుసటి రోజు ఆ మూటను ఇంట్లోని సేఫ్ లేదా డబ్బులు ఉంచే ప్రదేశంలో భద్రపరచాలి. ఈ పరిహారం వల్ల ధనలాభానికి అనుకూల పరిస్థితులు ఏర్పడి ఆర్థిక స్థిరత్వం మెరుగుపడుతుందని విశ్వాసం. కుటుంబంలో ప్రశాంతత కోసం బెల్లం పరిహారం. ఇంట్లో తరచూ కలహాలు, మానసిక అశాంతి ఉంటే మంగళవారం సాయంత్రం హనుమంతుడికి బెల్లం, కొత్తిమీర సమర్పించాలని జ్యోతిష్య నిపుణులు సూచిస్తున్నారు. ఈ ఆచారం వల్ల కుటుంబ సభ్యుల మధ్య ప్రేమాభిమానాలు పెరిగి ఇంట్లో సానుకూల వాతావరణం నెలకొంటుందని నమ్ముతారు. విన్నారు కదా, మళ్ళీ మంచి విషయాలతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. చూస్తూ ఉండండి మీడియా మిజైల్స్.